పరమాత్మ అంటే విశ్వకర్మ అని, విష్ణువని, శివుడని, కృష్ణుడని, అమ్మవారని ఇలా ఒక్కోసారి ఒక్కొక్కరు పరమాత్మగా చెప్పటం మీరు వినే ఉంటారు. కాబట్టి ఎవరు నిజమైన పరమాత్మ అనే డౌట్ మీకు వచ్చే ఉంటుంది. ఈ గణపతి ఉపనిషత్తులో పరమాత్మకి ఎటువంటి గుణగణాలుంటాయో చాలా క్లియర్గా చెప్పారు. కాబట్టి పరమాత్మ అంటే తత్వంను బట్టి, గుణగణాలను బట్టి, శక్తిని బట్టి తెలుసుకోగలం. అంతేగాని వ్యక్తమయ్యేది పరమాత్మ కాడు. కృష్ణుడు, విష్ణువు, శివుణ్ణి పరమాత్మగా చెప్తున్నారంటే వాళ్ళ లక్షణాలు పరమాత్ముడిలో ఉండే లక్షణాలకి దగ్గరగా ఉండటం వలన అలా చెప్పారు. కాబట్టి వీరిని పరమాత్మ స్వరూపంగా చెప్తారు. ఇది పరమాత్మ గురించి చేసిన మొదటి వీడియో. ముందు ముందు పరమాత్మ గురించి మరిన్ని వీడియోలు చేస్తాను. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగంసస్తనూభిः వ్యసేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తాక్షో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ గణపతి శీర్షోపనిషత్ గణపతే పరమాత్మగా చెప్పబడింది. అథర్వ గణపతి శీర్షోపనిషత్ అంటే అథర్వణ వేదానికి ఈ గణపతి ఉపనిషత్ తల లాంటిది అని అర్థం. కాబట్టి ఈ గణపతి తత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే చాలు, మీరు పరమాత్మని పట్టుకోవచ్చు. ఓం నమస్తే గణపతయే అంటే సర్వగణాలపతికి నమస్కారములు. ఈ గణపతి నామం యొక్క అర్థం సరిగ్గా తెలుసుకొని భావనలోకి తెస్తే చాలు, ఖచ్చితంగా పరమాత్ముడిని తెలుసుకుంటారు. అలాగే ఈ గణపతి ఉపనిషత్ సారం మొత్తం ఈ గణపతి నామంలోనే ఉంది. కాబట్టి ఈ ఒక్క నామానికి అర్థం, అంతరార్థం గ్రహించగలిగితే చాలు, ఈ ఉపనిషత్ మీరు నేర్చుకున్నట్టే. అలాగే మీకు పరమాత్మ తెలిసినట్టే. కాబట్టి శ్రద్ధగా వినండి. ఒకటి కంటే ఎక్కువ ఉన్న సమూహంని గణం అని అంటారు. పతి అంటే అధికారి. కాబట్టి గణపతి అంటే గణాలకు అధికారి. మరి ఈ గణం అంటే ఏంటో కాస్త లోతుగా తెలుసుకుందామా? జాగ్రత్తగా వినండి. ఇది ఒక్కటి అర్థమైతేనే ఈ ఉపనిషత్ని మీరు అర్థం చేసుకోగలరు. దీని అర్థం మనం గ్రహించటానికే ఈ ఉపనిషత్తులో ఉన్న మిగతా శ్లోకాలు. సో మనకి అర్థమయ్యేలా చెప్పాలంటే, ఒక పరమాణువు నుంచి 2 పరమాణువులు ఉద్భవించాయి. అవి కూడా ఒక విశిష్ట క్రమంలో. అంటే ఆ 2 పరమాణువులు కింద పైన నుంచి ఉద్భవించాలా, లేదా కుడి ఎడమ వైపు నుంచి ఉద్భవించాలా, లేదా ముందు వెనక నుంచి ఉద్భవించాలా, ఎటువైపు నుంచి ఎలా ఉద్భవించాలో, ఎంత సైజులో, ఎంత బరువులో, ఏ ఆకారంలో ఉండాలో నిర్ణయించే ఒక తత్వం, ఫార్ములా లేదా క్రమ పద్ధతి. ఈ శక్తి తత్వమే ఏవి ఎక్కడ ఉండాలో నిర్ణయించబడుతుంది. దీనివలనే ఈ అనంతమైన సృష్టి జరుగుతూ ఉంది, తిరిగి లయమవుతుంది, మళ్ళీ ఉద్భవిస్తుంది. పరమాణువుల్లో ఉన్న ఈ శక్తియే పరమాత్మ స్వరూపమైన గణపతి. ఇదే మొదటి శక్తి యొక్క మొదటి స్వరూపం. దేనికైనా మొదలు ఇదే. కాబట్టి ఈ శక్తి మరియు దీని యొక్క తత్వమే అన్నింటికీ అధిపతి. ఈ తత్వానికి కారణం పరమాత్మ. మనకి సత్యం తెలపటానికి పరమాత్మ తనని తాను వ్యక్తపరుచుకొని గణపతి రూపం దాల్చాడు. ఇదే పరమ సత్యం. సత్యం అంటే పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్లో ఎప్పటికీ మారనిది, ఒకేలాగా ఉండేది అని అర్థం. కాబట్టి సృష్టికి పూర్వం ఉన్న సత్యం ఇదే, సృష్టి జరుగుతున్నప్పుడు ఉన్న సత్యం ఇదే, సృష్టి అంతమైనప్పుడు ఉండే సత్యం కూడా ఇదే. ఎల్లవేళలా మారని పరమ సత్యం పరమాత్మ.
కాబట్టి పరమాణువుతో మొదలుపెట్టి ఈ అనంత విశ్వముని ఒక విశిష్ట క్రమంలో పెట్టేవాడు, లెక్కగట్టేవాడు పరమాత్మ స్వరూపమైన గణపతి. అన్నింటినీ ఒక విశిష్ట క్రమంలో పేర్చగలిగిన శక్తికి ఉన్న శబ్దం గం, పరమాత్మకి ఉన్న శబ్దం ఓం. ఓం యొక్క స్వరూపం గణపతి. కాబట్టి గణపతి అంటే పరమాణువు నుంచి పరబ్రహ్మంను ఒక క్రమ పద్ధతిలో సృష్టిస్తున్న శక్తి. అందువల్ల ఈ శక్తితో డిఎన్ఏను కూడా మార్చవచ్చు. దీనికి ఉదాహరణగా పూర్వం జరిగిన కొన్ని యథార్థాలను శ్రీ మహాగణపతి పురాణం ద్వారా అందించారు. వాటిలో రెండింటిని మీకు ఇప్పుడు క్లుప్తంగా చెప్తాను, శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఇది మీ జీవితాలను మార్చబోయే ఎపిసోడ్. కాబట్టి అనవసరమైన అనుమానాలు, ఆలోచనలు తెచ్చుకోవద్దు. ఒకానొక కాలంలో వల్లభుడు అనే రాజు ఉండేవాడు. తనకి కమల అనే భార్య ఉండేది. పెళ్ళైన చాలా సంవత్సరాలకి ఒక పుత్రుడు పుట్టాడు. కానీ ఆ బిడ్డకి చెవుడు, మూగ, గూను, కాళ్ళు, చేతులు, ముక్కు వంకరలు, అతని శరీరం నుంచి భరించలేని దుర్వాసన, ఇలా సకల రోగాలతో పుట్టడంతో భార్యాభర్తలిద్దరూ ఎంతో బాధపడ్డారు. ఆ బాలుడి పేరు దక్ష. ఆ బాబు పెరిగే కొద్దీ గూను ఇంకా పెరిగి పొట్టిగానే కనిపిస్తున్నాడు. తల్లి తన కొడుకును చూసి ఇలా బ్రతకటం నరకం, తనను చంపేయటమే అందరికి మంచిదని భర్తతో చెప్పింది. అందుకు వల్లభుడు తను పెరిగే కొద్దీ అన్ని నయమయ్యి బాగుపడతాడేమో అని నచ్చజెప్పాడు. ఎంతోమంది వైద్యులను పిలిపించారు. వాళ్ళు ఎన్నో విధాలుగా వైద్యం చేశారు, కానీ తగ్గలేదు. గొప్ప గొప్ప మంత్రగాళ్ళకు చూపించారు, ఉపయోగం లేదు. కొంతమంది ఋషులు వాళ్ళు తపోశక్తిని ధారపోశారు, అయినా కూడా ఉపయోగం లేదు. ఇలా 12 సంవత్సరాలు గడిచాయి. రాజుకి ఓపిక నశించి కొడుకుని చంపేయాలని నిర్ణయం తీసుకున్నాడు. అప్పుడు కమల అడ్డుపడి ఒప్పుకోకపోవడంతో ఇద్దరిని ఆ రాజ్యం వదిలేసి పొమ్మన్నాడు. కమల తన కొడుకుని భుజాన వేసుకుని ఆ రాజ్యాన్ని దాటి అడవుల్లో ప్రయాణిస్తూ అష్ట కష్టాలు పడుతూ చివరికి ఒక గ్రామానికి చేరింది. అక్కడొక పాడుపడ్డ శివాలయం ఉండటంతో అదే నివాసంగా చేసుకున్నారు. ఒక్కోసారి కమల తన కొడుకును మోసుకుంటూ ఊర్లోకెళ్ళి భిక్షాటన చేసేది. ఒక్కోసారి మోయలేక శివాలయంలోనే ఉంచి భిక్షాటనకు వెళ్ళేది. ప్రతిరోజు వాళ్ళకి కావాల్సిన ఆహారం దొరికేది. కమల తన కొడుకు బాగుపడటానికి తోచిన ప్రయత్నాలన్నీ చేసింది, కానీ నిరాశ మిగిలింది. ఇలా సంవత్సరం గడిచాక ఒకరోజు తల్లి కొడుకు శివాలయంలో సేద తీరుతూ ఉండగా ఒక యువ ఋషి లోపలికొచ్చి శివలింగంకి అభిషేకం చేస్తుండగా ఆ ఋషి శరీరం నుంచి మంచి సువాసన వస్తుంది. ఆ సువాసన పీలుస్తూ కమల మరియు తన కొడుకు లేచి కూర్చొని అతని వైపే చూస్తున్నారు. అతను పూజ ముగించుకొని వీళ్ళ ముందు నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు అతని శరీరం నుంచి వస్తున్న సువాసనని కమల మరియు దక్షుడు కళ్ళు మూసుకొని కడుపు నిండా పీల్చుకొని కళ్ళు తెరిచారు. కమలకి ఉన్న నీరసమంతా పోయింది. మనసు హాయిగా ఉంది. తన కొడుకు వైపు చూసింది. వాడికున్న సర్వ రోగాలు పోయి యవ్వనంగా ఎంతో అందంగా కాంతివంతంగా కనిపిస్తున్నాడు. కమల తన కళ్ళని నమ్మలేకపోయింది. కానీ అది నిజం. ఇద్దరూ ఎంతో ఆనందపడుతూ ఆశ్చర్య అద్భుతానికి గురయ్యారు. అందుకు కారణం ఆ ఋషి శరీరం నుంచి వచ్చిన సువాసనే అని గ్రహించి బయటకు చూసేసరికి ఆయన కనిపించలేదు. ఎంతో వెతికారు, అయినా కూడా దొరకలేదు. ఈ సంఘటనలో కాళ్ళు, చెవి వంకర, గూను, సకల రోగాలు సడన్గా ఎలా నయమయ్యాయి అంటే దక్షుడిలోని డిఎన్ఏలో మార్పు జరగటం వల్లనే ఇలా జరిగింది. అది కూడా కొన్ని క్షణాల్లోనే జరిగింది. ఇది ఏ వైద్యానికి సాధ్యం కానిది, కానీ ఇక్కడ జరిగింది. కారణం ముద్గుల మహర్షి శరీరం నుంచి వచ్చిన పాజిటివ్ ఎనర్జీ. ఆయన గణేశ ఉపాసకుడు. నిరంతరం గణేశ ధ్యానం వల్ల ముద్గులుడిలో చాలా ఎక్కువ మోతాదులో విఘ్నాలను తొలగించే పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అయి ఉంది. ఆ ఎనర్జీ వల్ల తనకే కాకుండా తన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా
ఇటువంటి విఘ్నాలు ఉండవు. కాబట్టి ఈ విషయం తెలిసి ఆ ఊరు వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోయి ఆ దేవుడు మిమ్మల్ని కరుణించాడని చెప్పి అప్పటి నుంచి వాళ్ళకి అన్ని అతిథి మర్యాదలు చేసేవారు. ఆ ఊరిలో ఉన్న ఒక బ్రాహ్మణుడికి ఈ విషయం తెలిసి దక్షుడికి ఆగత అనాగత దివ్య దృష్టి మంత్రమును ఉపదేశించి ఈ మంత్రమును 41 రోజులు శ్రద్ధగా భక్తితో ధ్యానించు, నీకు ఆ గణపతి దర్శనం అవుతుంది. తద్వారా నీ పాప ఫలితం పోగొట్టిన, అంటే నెగిటివ్ ఎనర్జీని పోగొట్టిన ఆ ఋషిని నువ్వు కలుసుకోవచ్చని చెప్పటంతో దక్షుడు మరియు కమల ఇద్దరూ కూడా ధ్యానం మొదలుపెట్టారు. 41వ రోజు దక్షుడికి గణపతి ప్రత్యక్షమయ్యి, నా భక్తుడైన ముద్గులుడి కారణంగా నీకున్న సకల రోగాలు పోయాయి, అతన్ని కలుసుకో, నీకు ముక్తి లభిస్తుంది అని మార్గం చూపి అదృశ్యమయ్యాడు. కొన్ని పరీక్షలు నెగ్గి దక్షుడు తన తల్లితో కలిసి ముద్గుల మహర్షి యొక్క ఆశ్రమానికి చేరుకున్నారు. తర్వాత ముద్గులుడు దక్షుడి మరియు కమల యొక్క పూర్వజన్మల గురించి వివరించి ఆ జన్మలో చేసిన మహాపాపం వల్లనే ఈ జన్మలో సకల రోగాలతో పుట్టావని, కానీ చనిపోయేటప్పుడు గణపతి యొక్క ఆలయం నిర్మించిన పుణ్యం వల్ల నీకిప్పుడు గణపతి దర్శనం జరిగిందని వివరించాడు. సో ఈ కథలో దక్షుడు కిందటి జన్మలో చేసిన మహాపాపం వల్ల తన ఆత్మకి ఎక్కువ మొత్తంలో నెగిటివ్ ఎనర్జీ అంటుకుంది, అదే పాప ఫలితం. తద్వారా తర్వాత జన్మలో ఆ నెగిటివ్ ఎనర్జీ వల్ల సకల రోగాలతో జన్మించి 13 సంవత్సరాలు నరకం అనుభవించాడు. కానీ ఒక పుణ్యఫలం వల్ల, అంటే కిందటి జన్మలో నిర్మించిన గణపతి ఆలయం వల్ల, ఆ ఆలయంకు వచ్చిన వాళ్ళంతా భక్తితో పూజలు చేయటం వల్ల ఆ పుణ్యఫలంలో కొంత భాగం దక్షుడికి చేరటం వల్ల తనకున్న సకల రోగాలు క్షణాల్లో నయమయ్యాయి. ఇలాంటిదే మరో దంపతుల జీవితం గురించి గణపతి పురాణంలో ఉంది. పూర్వం సౌరాష్ట్ర దేశంలో దేవనగరం అనే రాజ్యాన్ని సోమకాంతుడు అనే మహారాజు ఎంతో ధర్మబద్ధంగా పాలిస్తున్నాడు. అతనికి సుధర్మ అనే భార్య ఉంది. ఈ దంపతులకు తగ్గట్టుగా హేమకంఠుడు అనే కుమారుడు కూడా ఉన్నాడు. సోమకాంతుడు ఆస్థానంలో 5 గొప్ప నమ్మకమైన మంత్రులున్నారు. వీళ్ళ సహాయంతో రాజ్యాన్ని చాలా గొప్పగా, ప్రజలకు ఎటువంటి సమస్యలు రాకుండా పాలిస్తూ కీర్తి ప్రతిష్ఠలు పొందుతున్నాడు. సడన్ గా ఒకరోజు ఎవరు ఊహించని విధంగా సోమకాంత మహారాజుకి కుష్టి వ్యాధి వచ్చింది. ఎంతో మంది వైద్యులు వచ్చారు, ఎన్నో విధాలుగా వైద్యం చేశారు, కానీ తగ్గలేదు. పేరు పొందిన మంత్రగాళ్ళకి చూపించారు, కానీ మార్పు లేదు. రోజు రోజుకి తనను తానే అసహించుకునే విధంగా తన శరీరం మారటంతో మానసికంగా శారీరకంగా కృంగిపోయిన రాజు రాజ్యాన్ని తన కుమారుడికి మంత్రులకి అప్పచెప్పి అడవులకు బయలుదేరుతుండగా తన కొడుకు, భార్య, మంత్రులు కూడా తనతో పాటు వచ్చి సేవ చేసుకుంటామని చెప్పారు. అందుకు సోమకాంతుడు, రాజ్యాన్ని ప్రజల్ని చూసుకోవాల్సిన బాధ్యత మీకుంది, కాబట్టి మీరు నాతో రావటం కుదరదు అని చెప్పి తన భార్యతో కలిసి వానప్రస్థాశ్రమం స్వీకరించి అరణ్యానికి వెళ్ళాడు. వానప్రస్థాశ్రమం అంటే ఒక వ్యక్తి కుటుంబ బాధ్యతల నుండి వేరుగా ఉంటూ అహంకారం, భోగం, లోభం, మోహాన్ని విడిచిపెట్టి అరణ్యాలకు వెళ్ళి ధ్యానం చేస్తూ తన అంతిమ లక్ష్యం తెలుసుకోవటం మరియు ఆధ్యాత్మిక అభ్యాసాలపై దృష్టి పెట్టడాన్ని వానప్రస్థాశ్రమం అని అంటారు. అలా సోమకాంతుడు తన భార్య ఎన్నో అరణ్యాలను దాటి ఒక సుందరమైన అరణ్యంలో సేద తీరుతుండగా భృగు మహర్షి యొక్క కుమారుడు చవనుడు వాళ్ళను చూసి వాళ్ళ పరిస్థితి తెలుసుకొని భృగు మహర్షి దగ్గరికి తీసుకువెళ్ళగా భృగు మహర్షి రాజును చూసి, నువ్వు గత జన్మలో ఎన్నో ఘోరాలు, పాపాలు చేశావు, అందుకే నీకు ఈ గతి పట్టింది అని చెప్పాడు. అప్పుడు రాజు దీనికి ప్రాయశ్చిత్తంగా నేనేం చెయ్యాలి అని ప్రాధేయపడగా 10 రోజులు ఎంతో శ్రద్ధగా గణేశ పురాణం వింటూ గణపతి పూజ చెయ్యు, నీ వ్యాధి నయమవుతుందని చెప్పగా ఆ పురాణం మీరే నాకు చెప్పగలరు అని రాజు భృగు మహర్షిని అర్థించాడు. కాసేపు కూడా కూర్చోలేని పరిస్థితుల్లో ఉన్న రాజును చూసి భృగు మహర్షి తన తపోశక్తితో సోమకాంతుడిలో ఉన్న పాప ఫలితమైన పాప పురుషుణ్ణి, అంటే నెగిటివ్ ఎనర్జీని బయటికి తీసి
అక్కడే ఉన్న ఒక ఎండిపోయిన మామిడి చెట్టులోకి పంపాడు. వెంటనే సోమకాంతుడు ఎంతో ఆరోగ్యవంతంగా మారిపోయాడు. నెగిటివ్ ఎనర్జీ వల్ల, అంటే సోమకాంతుడు యొక్క పాప ఫలితం వల్ల మామిడి చెట్టు బూడిదయ్యింది. అంటే ఆ రాజు గత జన్మలో మహాపాపాలు చేశాడు. అందుకే ఆ చెట్టు కూడా ఆ పాప ఫలితం వల్ల బూడిదయ్యింది. ఆ బూడిదిలో పాప పురుషుణ్ణి, అంటే నెగిటివ్ ఎనర్జీని 10 రోజులు ఉండమని భృగు మహర్షి ఆజ్ఞాపించాడు. సోమకాంతుడితో భృగు మహర్షి, నువ్వు ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నావు. ఈ 10 రోజులు గణేశ పురాణాన్ని నువ్వు శ్రద్ధగా వింటూ ఉంటే ఆ బూడిదిలో నుంచి మామిడి మొక్క మొలిచి పెద్దదవుతుంది. పొరపాటున శ్రద్ధ లోపిస్తే ఆ మొక్క చనిపోయి అందులో ఉన్న పాప పురుషుడు తిరిగి నీలోకి వచ్చేస్తాడు. అప్పుడు నీ రోగాలన్నీ మళ్ళీ నీకు వచ్చేస్తాయి. ఈసారి నిన్నెవరు కాపాడలేరు అని చెప్పి పురాణం మొదలుపెట్టాడు. భృగు మహర్షి పురాణం చెప్తూ ఉండగా సోమకాంతుడు మరియు తన భార్య ఎంతో శ్రద్ధగా భక్తితో వింటున్నారు. 10 రోజులు కూడా చాలా శ్రద్ధగా వినటంతో ఆ బూడిదిలో నుంచి మామిడి మొక్క మొలిచి చెట్టుగా మారింది. ఆ చెట్టులో ఉన్న నెగిటివ్ ఎనర్జీ స్పేస్లోకి వెళ్ళిపోయింది. సోమకాంతుడు మరియు తన భార్య ఎంతో ఆనందపడ్డారు. కాబట్టి సోమకాంతుడు గణేశ పురాణం వినటం చేతనే అతని పాపాలు పోయాయి. ఎందుకంటే ఏది మంచి ఏది చెడు అనే జ్ఞానం మనసులో నాటుకుపోతే నువ్వు మళ్ళీ అటువంటి తప్పులు చేయవు. రెండవది, గణపతి మంత్రం ద్వారా వచ్చే నాదం వల్ల హై లెవెల్లో పాజిటివ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అది మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపగలదు. మూడవ కారణం భృగు మహర్షి. ఆయనలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ వల్ల సోమకాంతుడికి భక్తి శ్రద్ధ కలిగాయి. అంతేకాకుండా సోమకాంతుడిలో ఉన్న పాప ఫలితాన్ని 10 రోజులు ఒక మామిడి చెట్టులో ఉంచగలిగాడు. కాబట్టి ఈ 2 సంఘటనల ఆధారంగా గణపతి శక్తి ఎటువంటి భయంకరమైన విఘ్నాలున్నా తొలగిస్తుంది. కానీ అన్ని సందర్భాల్లో దేవుడు స్వయంగా ప్రత్యక్షమయ్యి నీకున్న సమస్యను తీర్చడు. ఒక్కోసారి నీ సమస్యను పోగొట్టే మనిషిని పరిచయం చేస్తాడు. ఒక్కోసారి మార్గం చూపిస్తాడు. ఒక్కోసారి నీ సమస్యను నువ్వే సాల్వ్ చేసుకునే విధంగా జ్ఞానాన్ని, ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాడు. కానీ నువ్వు సత్యాన్ని తెలుసుకొని మనసా వాచా కర్మన ధర్మంగా ఉన్నప్పుడే ఇది జరుగుతుంది. త్వమేవ ప్రత్యక్షం తత్వమసి. నీవే ప్రత్యక్షంగా కనబడుతున్న పరబ్రహ్మ తత్వం అయి ఉన్నావు అని దీని అర్థం. ఇది గణపతి ఉపనిషత్తు కాబట్టి ఎక్కడైనా నువ్వు అని అంటే గణపతి అనే అర్థం గుర్తుపెట్టుకోండి. త్వం ఏవ ప్రత్యక్షం తత్వం అసి అంటే గణపతి మాత్రమే నిస్సందేహంగా ప్రత్యక్షముగా కనబడుతున్న అంతిమ సత్యం. గణపతిని వినాయకుడి యొక్క ఆకారంగా కాకుండా ఆ రూపంలో ఉన్న తత్వాన్ని చూడగలగాలి. అప్పుడే ఆయన దర్శనం అవుతుంది. త్వమేవ కేవలం కర్తాసి అంటే నీవు మాత్రమే కేవలం కర్తవు. ఈ బాహ్య అంతరములుగా కనిపిస్తున్న మరియు కనిపించని సమస్త సృష్టిని చేస్తున్న కర్త కేవలం నువ్వు మాత్రమే. త్వమేవ కేవలం దర్తాసి అంటే నీవు మాత్రమే కేవలం ధారకుడవు. దీని పరమార్థం ఉన్నది ఏదైనా సరే అందులో ఉండి నడిపిస్తుంది కేవలం నీవు మాత్రమే. త్వమేవ కేవలం హర్తాసి అంటే నీవు మాత్రమే కేవలం హరించేవాడివి. దీని పరమార్థం ఏమిటంటే పరమాణువుతో మొదలుపెట్టి పరబ్రహ్మముగా సృష్టి చేసిన నువ్వే తిరిగి ఈ పరబ్రహ్మమును పరమాణువుగా మార్చగలవు. ఆ శక్తి నీకొక్కడికి మాత్రమే ఉంది. ఆ శక్తే నువ్వు అని అర్థం. త్వమేవ సర్వం కల్విదం బ్రహ్మాసి నీవే కదా అంతటా ఈ బ్రహ్మము అయి ఉన్నావు. అంటే మీరే కదా ఈ అనంత విశ్వముగా ఉన్నది. మీరు కాకుండా ఇంకేమీ లేదు అని అర్థం. త్వం సాక్షాత్ ఆత్మాసి నిత్యం నీవు నేరుగా ఆత్మవై ఉన్నావు నిత్యం. అంతే కదా, ఈ బ్రహ్మమే ఆయన అయి ఉన్నప్పుడు అందులో ఉన్న ప్రతి ఒక్కటి ఆయనే అయి ఉంటాడు. కాబట్టి
ప్రతి జీవిలో ఉన్న మనలో ఉన్న ఆత్మ కూడా ఆయనే అయి ఉన్నాడు అని దీని పరమార్థం. ఋతం వచ్మి సత్యం వచ్మి, నేను అంతిమ ధర్మం ప్రకటిస్తున్నాను, నేను పరమ సత్యం ప్రకటిస్తున్నాను. అంటే 3 కాలాలలో మార్పు లేని శాశ్వత సత్యం చెప్తున్నాను. దీని అర్థం ఎప్పటికీ మార్పు లేని సత్యం. ఈ మాటను ఎందుకన్నారంటే కొన్ని పరిస్థితులను బట్టి కాలాన్ని బట్టి మార్పు చెందుతుంటాయి, కానీ ఎన్నటికీ మార్పు చెందనిది అని బల్లగుద్ది చెప్తున్నా అనే విధంగా చెప్పటం కోసం నొక్కి చెప్పారు ఋతం వచ్మి సత్యం వచ్మి అని. కానీ ఈ రెండింటికి ఒకటే అర్థం. ఇంకాస్త సులువుగా అర్థం అవ్వాలంటే మనం ఇప్పుడు ఒక నిజం తెలుసుకున్నాం, దీనిని సత్యం అని అనుకుంటే, కానీ ఈ సత్యం సృష్టి మొదలు కాక ముందు నుంచే ఉంది, కాకపోతే మనకు తెలియదంతే. ఈ సత్యాన్నే వృతం అని అంటారు. అవత్వం మాం, నీవు నన్ను రక్షించు. అవవక్తారం, బోధించేవాడిని రక్షించు. అంటే జ్ఞానాన్ని చెప్పేవాడిని రక్షించు, నీ గురించి చెప్పేవాడిని రక్షించు అని అర్థం. అవశ్రోతారం, వినేవాడిని రక్షించు. అంటే జ్ఞానాన్ని వినేవాడిని రక్షించు, నీ గురించి వినేవాడిని రక్షించు అని దీని పరమార్థం. అవదాతారం, ధర్మబద్ధంగా దానం చేసేవాడిని రక్షించు. అవధాతారం, వేద జ్ఞానాన్ని రక్షించేవాడిని రక్షించు. అవ అనుచానం అవశిష్యం, వేద గురువులను రక్షించు, శిష్యులను రక్షించు. అవ పశ్చాత్తాత్, వెనక నుండి రక్షించు. అంటే నేను ఎక్కడైతే ఉంటానో అక్కడ నుంచి నా వెనకాల నుంచి వచ్చే అన్ని సమస్యల నుంచి ప్రమాదాల నుంచి రక్షించు అని పరమాత్ముడిని అడగటం కోసం ఈ శబ్దం ఉపయోగిస్తాం. అవ పురస్తాత్, ముందు నుండి రక్షించు. అవోత్తరాత్, ఉత్తర దశ నుండి రక్షించు. అవ దక్షిణాత్, దక్షిణ దిశ నుండి రక్షించు. అవ చోర్ధ్వాత్, పైభాగం నుండి రక్షించు. అవాధరాత్, క్రింద భాగం నుండి రక్షించు. సర్వతో మాం పాహి పాహి సమంతాత్, అన్ని దిశల నుంచి రక్షించు, అన్ని వైపుల నుంచి రక్షించు. కాబట్టి ఈ శ్లోకం మనకి ఒక కవచం. ఈ శ్లోకం ద్వారా వచ్చే శబ్దనాదాలు అన్ని వైపులా వ్యాపిస్తూ మన చుట్టూ ఒక రక్షణ వలయంగా ఏర్పడుతుంది. ఈ భావనతో మనం ఈ శ్లోకం ధ్యానించటం వల్ల మన చుట్టూ ఒక రక్షణ కవచం ఖచ్చితంగా ఏర్పడుతుంది. త్వం వాంగ్మయస్త్వం చిన్మయః, నీవు వాక్ స్వరూపుడవు, నీవు చైతన్య స్వరూపుడవు. అంటే నువ్వే మాటతో చెప్పగలిగినదంతా అయి ఉన్నావు, నువ్వే మాట కందిని దానిలో ఉన్న మాట కందని చైతన్య స్వరూపంవి అని అర్థం. ఇందులో తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఏది ఉండాలన్నా వ్యక్తం అవ్వాలన్నా అది చైతన్యం వలనే జరుగుతుంది. ఇంకా సులువుగా చెప్పాలంటే చూడటానికి వీలు కాని అతి సూక్ష్మ పరమాణువు నుండి చూడగలిగిన అంతులేని పరబ్రహ్మంగా వ్యక్తమయ్యిందంటే కారణం చైతన్యం. ఆ చైతన్యమే గణపతి. ఇవి ఒక్కసారి వింటే లేదా చదివితే అర్థమయ్యేవి కావు. వీటి అర్థాలు తెలుసుకుంటే సులభంగా అర్థమైనట్టే ఉంటాయి, కానీ ఎన్నోసార్లు మననం చేస్తే గాని అనుభవంలోకి రాదు, సత్య దర్శనం జరగదు. త్వమానందమయస్త్వం బ్రహ్మమయః, నీవు ఆనంద స్వరూపుడవు, నీవు బ్రహ్మ స్వరూపుడవు, ఆనంద స్వరూపుడవు. అంటే మన నిజమైన స్వరూపం ఆనందమే. మనలో ప్రతి ఒక్కరూ ఆనంద స్వరూపం కలిగి ఉన్నాం. ఈ ఆనందం బాహ్య వస్తువులపై ఆధారపడినది కాదు, ఇది అంతర్గతమైనది మరియు నిత్యమైనది. బ్రహ్మస్వరూపుడవు అంటే మన నిజమైన స్వరూపం బ్రహ్మమే. బ్రహ్మ అనేది సర్వవ్యాప్తమైన, అనంతమైన మరియు నిత్యమైన సత్యం. మనలో
ప్రతి ఒక్కరూ బ్రహ్మస్వరూపం కలిగి ఉన్నాము. త్వం సచ్చిదానందాద్వితీయో అసి. నీవు సచ్చిదానంద స్వరూపుడివి, ద్వైతరహితుడివి. అంటే నీవు అసలైన సత్యజ్ఞాన ఆనంద స్వరూపుడివి. ఒకటి కంటే ఎక్కువగా లేనటువంటి వాడివై ఉన్నావు. అంటే ఈ విశ్వంలో మనం గ్రహాలు, నక్షత్రాలు అంటూ రకరకాలుగా చూస్తున్నాం, రకరకాల ప్రాణులను చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఒకటిగానే ఉన్నాయి. అంటే దీని అర్థం ఈ విశ్వం అంతా ఒకటిగానే ఉంది అనే అర్థం. త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి. అంటే నీవు ప్రత్యక్ష పరబ్రహ్మ స్వరూపుడివి. దీని అర్థం మొదటి శ్లోకంలో ఉన్న త్వమేవ ప్రత్యక్షం తత్వమసి లాంటిదే. అంటే నీవు నేరుగా కనిపిస్తున్న పరబ్రహ్మ స్వరూపుడివి. ఇక్కడ నేరుగా కనిపించడం అంటే కనపడేదంతా, చూసేదంతా, ఉండేదంతా పరబ్రహ్మ స్వరూపుడైన గణపతి అని తెలుసుకో. త్వం జ్ఞానమయో విజ్ఞానమయో అసి. నీవు సంపూర్ణ జ్ఞాన స్వరూపుడివి, పరిపూర్ణ విజ్ఞాన స్వరూపుడివి అయి ఉన్నావు. ఇక్కడ జ్ఞానం అంటే వేదం ద్వారా పరమాత్ముడు తెలియబరిచినవి మనం గురువు ద్వారా తెలుసుకోవటం. విజ్ఞానం అంటే తెలుసుకున్న జ్ఞానాన్ని అనుభవంలోకి తీసుకురావటం. ఉదాహరణకి యోగా ఎలా చేయాలో తెలుసుకోవటం జ్ఞానం. తెలుసుకున్న యోగాని చేసి దాని ఫలితం పొందటం విజ్ఞానం. ఈ జ్ఞాన విజ్ఞాన స్వరూపమే గణపతి. కాబట్టి గణపతియే జ్ఞాన స్వరూపుడు మరియు విజ్ఞాన స్వరూపుడు కూడా. సర్వం జగత్ ఇదం త్వత్తో జాయతే. అంటే ఈ సమస్త జగత్తు నీ వలనే ఉద్భవించింది. సర్వం జగదిదం త్వత్తస్థిష్టతి. ఈ సమస్త జగత్తు నీ ద్వారా స్థిరంగా ఉంది. దీనర్థం పరబ్రహ్మ స్వరూపమైన గణపతి జగత్తును కేవలం సృష్టించడమే కాక దాని స్థితిని కూడా నియంత్రిస్తున్నాడు. సర్వం జగదిదం త్వయి లయమే స్యాతి. అంటే ఈ సమస్త జగత్తు చివరికి నీలోనే లయమవుతుంది. సర్వం జగదిదం త్వయి ప్రత్యేతి. అంటే ఈ సమస్త జగత్తు నీలోనే ప్రవర్తిస్తుంది. త్వం భూమిర్ అపో నలో నిలో నభః. నీవే ఈ భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం రూపంలో ఉన్నావు. త్వం చత్వారి వాక్ పరిమిత పదాని. అంటే నీవే 4 స్థాయిల్లో పరిమితమైన వాక్కుని కలిగి ఉన్నావు. వాక్ 4 దశలుగా ఉంటుంది. మొదటిది పర. ఇది అంతరంగ స్వరూపమైన మౌన స్థితి. రెండవది పశ్యంతి. ఇది ఆలోచన రూపంలో ఉండే వాక్. మూడవది మధ్యమ. ఇది మాటగా పలికే ముందు అంతరంగ రూపం. నాలుగవది వైఖరి. ఇది మనం ఉచ్చరిస్తున్న మాట. త్వం గుణత్రయ అతీతః. నీవు 3 గుణాలకు అతీతుడువు. ఈ ప్రపంచం ఈ 3 గుణాలపైనే ఆధారపడి ఉంటుంది. సత్వ, రజో, తమో గుణం. సత్వగుణం అంటే జ్ఞానం, ప్రశాంతత, ధర్మబద్ధమైన జీవనం. రజోగుణం అంటే చలనశీలత, క్రియాశీలత, అభిలాషలు. తమోగుణం అంటే అజ్ఞానం, అలసత్వం, నిర్లక్ష్యం. ఈ 3 గుణాలు ప్రకృతి అంటే మాయ యొక్క లక్షణాలు. గణపతి ఈ గుణాలకు అతీతుడు. నిత్యం గణపతిని ధ్యానించే భక్తుడు కూడా ఈ గుణాలను దాటి మోక్షాన్ని పొందగలడు. త్వం అవస్థాత్రయ అతీతః. నీవు 3 అవస్థలకు అతీతుడువు. అంటే జాగ్రత్త అవస్థ, స్వప్న అవస్థ, సుషుప్తి అవస్థ. ఈ 3 అవస్థలకు గణపతి అతీతుడు. ఈ 3 అవస్థలు మాయకు చెందినవి. గణపతి పరబ్రహ్మ స్వరూపి. అతను ఈ 3 అవస్థలను దాటి తురీయ స్థితిలో ఉంటాడు. తురీయ స్థితి అంటే ఇది పరమాత్మ తత్వం, శుద్ధ చైతన్యం, మోక్షం. త్వం దేహత్రయ అతీతః.
నీవు 3 శరీరాలకు అతీతుడవు. మొదటిది స్థూల దేహం. ఇది భౌతిక శరీరం, మనం చూడగలిగేది. ఇది పంచభూతాలతో నిర్మితమైంది. ఇది కర్మ ఫలితాన్ని అనుభవించేందుకు మానవుడు పొందే దేహం. ఇది జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటుంది. ఈ జనన మరణ చక్రం అనేదే పెద్ద నరకం. రెండవది సూక్ష్మదేహం. ఇది మనసు, బుద్ధి, అహంకారం, చిత్తం, ఇంద్రియాలు, ప్రాణశక్తులు వంటి అంతర్గత తత్వాలతో కూడిన దేహం. ఇది పునర్జన్మతో వస్తుంది, కానీ భౌతికంగా కనిపించదు. ఇది పంచ ప్రాణాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతఃకరణ కలిపి 17 తత్వాల సమాహారం. మూడవది కారణదేహం. కారణం అంటే మూలం, సూత్రం, కారణభూతమైనది. కారణదేహం అనేది మన పూర్వజన్మల వాసనలు, కర్మలు, అజ్ఞానంలా నిల్వగా పనిచేస్తుంది. అంటే మన గత జన్మల పాప పుణ్యాలు, అలవాట్లు వంటివి ఇందులో స్టోర్ అయి ఉంటాయి, హార్డ్ డిస్క్ లాగా. ఇది ఆత్మకి దగ్గరగా ఉండే దేహం, మరియు ఇది పునర్జన్మలకు కారణమైన మూల చిహ్నాలు కలిగి ఉంటుంది. ఇది చాలా సూక్ష్మమైన మరియు నిశ్చలమైన స్థితిలో ఉంటుంది. దీని ఉనికి డీప్ స్లీప్లో ఉన్నప్పుడే తెలుస్తుంది. ఇది జీవాత్మకి పునర్జన్మలు కలిగించే మూలాధారం. త్వం కాలత్రయ అతీతః అంటే నీవు 3 కాలాలకు అతీతుడువు. 3 కాలాలంటే భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలు. త్వం మూలాధార స్థితోసి నిత్యం అంటే నీవు ఎప్పుడూ మూలాధార చక్రంలో స్థిరంగా ఉన్నవాడివి. దీని అర్థం నీవు ఎల్లప్పుడూ మూలాధార చక్రంలో స్థిరంగా ఉన్నవాడివి. మూలాధార చక్రం మన శరీరంలోని 7 చక్రాల్లో మొదటిది. గణపతి ఈ మూలాధార చక్రంలో స్థితుడై ఉన్న దైవశక్తి. ఇది స్థిరత్వం, భద్రత, భౌతిక స్థితి, భూమితత్వంను సూచిస్తుంది. కుండలిని శక్తి ఈ మూలాధారంలోనే నిద్రిస్తూ ఉంటుంది. అది గణపతి అనుగ్రహంతోనే మేల్కొంటుంది. మూలాధార చక్రాన్ని శుద్ధి చేసి జ్ఞానాన్ని ప్రసాదించే శక్తి గణపతిదే. మూలాధార చక్రం ఉంటేనే మిగతా చక్రాలు ఉంటాయి. మిగతా చక్రాలకు శక్తి అందుతుంది. త్వం శక్తి త్రయాత్మకః నీవు 3 శక్తుల స్వరూపుడువి. ఈ 3 శక్తులు ఏవంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఈ 3 శక్తులు కలిసి సృష్టి, స్థితి, లయను నిర్వహిస్తాయి. పరమాత్మ ఈ 3 శక్తుల కలయిక అయిన స్వరూపుడు. త్వం యోగినో ధ్యాయంతి నిత్యం అంటే యోగులు నిన్ను ఎల్లప్పుడూ ధ్యానం చేస్తారు. త్వం బ్రహ్మ, త్వం విష్ణువు, త్వం రుద్రః అంటే నీవు బ్రహ్మ, నీవు విష్ణువు, నీవు రుద్రుడవు. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు. పురాణాల ప్రకారం గణపతి జననం బ్రహ్మ, విష్ణువు, శివుడు ఆవిర్భావం తర్వాతనే కదా జరిగిందని. అవును, అది నిజమే, కానీ కాదు. అది ఎలా అంటే ఋతం వచ్మి సత్యం వచ్మి లాంటిది. అర్థం కాలేదు కదా? గణపతి జననం గురించి ఇంకో వీడియోలో చెప్తాను. అది అద్భుతమైన సైన్స్ ఫిక్షన్ డాక్యుమెంటరీ. త్వం ఇంద్రః, త్వం అగ్నిః, త్వం వాయుః అంటే నీవు ఇంద్రుడవు, నీవు అగ్ని స్వరూపుడవు, నీవు వాయు స్వరూపుడవు. త్వం సూర్యః, త్వం చంద్రమాః అంటే నీవు సూర్య స్వరూపుడవు, నీవు చంద్ర స్వరూపుడవు. త్వం బ్రహ్మ భూర్భువస్సువర్ ఓం అంటే నీవు బ్రహ్మవు, భూలోకం, భువర్లోకం, స్వర్లోకములను వ్యాప్తి చేసిన ఓంకార తత్వమైన వాడవు. తాత్పర్యం: ఈ శ్లోకం గణపతిని పరబ్రహ్మంగా స్థాపిస్తుంది. ఆయన 3 గుణాలకు, 3 అవస్థలకు, 3 దేహాలకు, 3 కాలాలకు అతీతుడు. ఆయనే సకల దేవతల స్వరూపంగా వెలసినవాడు. యోగులు ఎల్లప్పుడూ ఆయన్నే ధ్యానం చేస్తుంటారు. ఆయనే మూలాధార చక్రంలో స్థితుడై శక్తిత్రయ స్వరూపుడై జగత్తును పరిపాలిస్తున్నాడు. ఆయనే ఓంకార శక్తితో భూలోకం, భువర్లోకం, స్వర్లోకములను వ్యాప్తి చేసి
పరబ్రహ్మముగా ఉన్నాడు. కాబట్టి గణపతిని పరబ్రహ్మంగా భావించి భక్తితో ధ్యానం చేస్తే మనలోని మాయా అజ్ఞానం తొలగిపోతుంది. గణపతి అనేక రూపాల్లో ఉన్న అసలు తత్వం ఒకటే, అదే పరబ్రహ్మం. గణపతిని ధ్యానం చేయడం ద్వారా మనకు త్రికాల జ్ఞానం, త్రివిధ శక్తులు, త్రిగుణ సమతుల్యత లభిస్తాయి. ఓ గణపతి, నీవే సర్వతత్వాలకు అతీతుడవు, నీవే పరబ్రహ్మం, నీవే జగత్తును ఆవిర్భవింపచేసినవాడు. మమ్మల్ని అజ్ఞానం నుండి వెలికితీయు, మోక్ష మార్గంలో నడిపించు. ఇక్కడ నుంచి ఉన్న మిగతా శ్లోకాల్లో గణపతి మంత్రాల గురించి, గణపతి రూపం యొక్క తత్వం మరియు గణపతి నామాల గురించి ఉన్నాయి. అలాగే ఫలశ్రుతి కూడా ఉంది. ఇంకా మరికొన్ని ముఖ్యమైన విషయాలు కూడా ఉన్నాయి. వాటిని నేను ఈ వీడియోలో చెప్పడం లేదు. కానీ ఈ గణపతి అథర్వ శీర్షం మొత్తాన్ని, వాటి అర్థాలు, అంతరార్థాలు, వివరణలతో సహా అన్నింటినీ డీటెయిల్డ్గా ఒక డాక్యుమెంట్లో రెడీ చేసి డిస్క్రిప్షన్లో పెట్టాను. మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఓపిక్గా శ్రద్ధగా చదవండి. ఎందుకంటే ఇదం అథర్వ శీర్షం అశిష్యాయ నాదేయం అంటే ఈ గణపతి అథర్వ శీర్షము గురించిన బోధను శిష్యుడు కానివానికి చేయకూడదు. కాబట్టి కనీసం మీకు చదివే శ్రద్ధ అయినా లేకపోతే మీరిది విన్నా అర్థం కాదు. మీకు నిజంగా గణపతి గురించి, పరమాత్మ గురించి తెలుసుకోవాలనే భక్తి, ఆసక్తి ఉంటే దీన్ని చదువుతారు. ఎందుకంటే ఇది ఒక్కసారి వింటే లేదా చదివితే అర్థమయ్యేది కాదు. అంతా అర్థమైనట్టే ఉంటుంది కానీ కాదు. అందుకే దీన్ని ప్రతిరోజు మననం చేస్తేనే అర్థమవుతుంది, భావనలోకి వస్తుంది. భావనలోకి వస్తేనే గణపతి దర్శనం కలుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు.